న్యూ బోయిన్పల్లి నల్లపోచమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ న్యూ బోయిన్పల్లి బాపూజీ నగర్ లో గల శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాఢంలో జరిగిన శాకంబరి మరియు ఓడిబియ్యం కార్యక్రమాన్ని కాలనీ అందరికీ భోజన ప్రసాదంతో పాటు భక్తులు సమర్పించిన చీరల్ని అందరికీ అందజేశారు. ముఖ్యంగా ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదానం జరుగుతుందని తెలిపారు. అందుకే గుడి పేరు మీద అమావాస్ గుడి అని పేరు వచ్చింది. నవరాత్రులతో ఉదయం సాయంత్రం కూడా కాలనీ వాసులకు మరియు ప్రజలకు అందరికీ అన్న ప్రసాదాలు అందించడం జరుగుతుందని కమిటీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ముదిరాజ్ తెలియజేశారు. మాత్రే నమః. శ్రీ దేవి నల్లపోచమ్మ టెంపుల్ వార్డ్ కంట్రోల్మెంట్ వార్డ్ 1 బాపూజీ నగర్లో వెలిసిన మా తల్లి నల్లపోచమ్మ తల్లి గత 45 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్ని పూజలు అన్నీ జరుగుతున్నాయి. మా దగ్గర స్పెషల్ ఏంటంటే అమ్మవారి దగ్గర అమావాస్య రోజు అన్నదానం పెడతాం. ఆ అన్నదానం కార్యక్రమం గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మా గుడి పేరు, మా దేవస్థానం పేరే అమావాస్య టెంపుల్ అని పేరు వచ్చింది. కాబట్టి మళ్ళీ మేము దేవి నవరాత్రులు చాలా ఘనంగా చేస్తాము. 10 రోజులు అన్నదానం చేస్తాము. డైలీ 2 ప్రసాదాలు పెడతాము. చాలా బాగా చేస్తాము. ఈరోజు మొన్న ఆషాఢ మాసం వచ్చిన ఒడిబియ్యాలను ఈరోజు వండి అందరు ఆడపడుచులకి కూర్చోబెట్టి టెంపుల్లో కూర్చోబెట్టి అన్నప్రసాదం చేసాం. శ్రీమాత్రే నమః. శ్రీదేవి నల్లపోచమ్మ టెంపుల్లో ఈరోజు బోనాల పండుగ ఉత్సవాలకు వచ్చినటువంటి ఒడిబియ్య కార్యక్రమాన్ని ఇక్కడ అన్నదానం కార్యక్రమంగా చేసి మా బస్తీ ఆడపడుచులు మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం గత చాలా సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి దయ వల్ల ఇక్కడ అందరం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటూ అమ్మవారి ఆశీర్వాదంతో అమ్మవారు ప్రతి ఏటా కూడా చాలా బాగా చేయించుకుంటుంది. ఆమె ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కూడా జరగబోతుందని చెప్పి మేమందరం తెలియజేస్తాం. జై నల్లపోచమ్మ తల్లి. ఈరోజు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆషాఢంలో బోనాలు జరుగుతాయి. బోనాల్లో ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించిన ఒడిబియ్యాలన్నీ మొదటి వారం శ్రావణంలో మొదటి వారం ఆడపడుచులకు అందరూ పిలిపించి ఫస్ట్ ఆడపడుచులకు అందరికీ ఓడిబియ్యం వండిని వాళ్ళకు అమ్మవారికి సమర్పించి వాళ్ళకు వడ్డించి చేసి వాళ్ళకు మంచిగా సాంప్రదాయంగా వాళ్ళ కాళ్ళకు పారాని రాసి వాళ్ళకు కూర్చోబెట్టి చేసి భోజనాలు పెట్టి మేము చాలా భారీ ఎత్తున జరుపుతాం. అదేవిధంగా నవరాత్రులు కూడా కంటోన్మెంట్లో ఎక్కడ జరిగాయి అటువంటి విధంగా మేము జరుపుకుంటాం. ఇక్కడ మా అమ్మవారి ఆశీర్వాదం చాలా గట్టిగా ఉన్నది. మా అమ్మవారు తీరిన కోరికలు అందరి కోరికలు నెరవేరుస్తుంది మా అమ్మవారు. అటువంటి అమ్మవారు ఇక్కడి నుంచే కాదు, ఖమ్మం నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు భక్తులు వచ్చి ఇక్కడ కోరికలు తీరుస్తున్నారు, ముడుపులు కడుతున్నారు, పోతున్నారు. మళ్ళీ ముడుపు కోరిక తీరగానే మళ్ళీ వచ్చి ముడుపులు చెల్లిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మా అమ్మవారు అంచెలందరూ ఎదుగుతుంది. మా అమ్మవారు ఆశీర్వాదం మా కమిటీ మెంబర్లకు అందరికీ ఉంది, మా గ్రామంకి ఉంది. మా తమ్ముడు చెప్పినట్టుగా ప్రతి గ్రామంలో పెద్దోళ్ళకు చిన్నోళ్ళకు ఆరోగ్యంగా అందరూ అన్ని విధాలుగా చూస్తుంది మా అమ్మవారు మమ్మల్ని చల్లగా చూడాలి. మా అమ్మవారు ఆశీర్వాదం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.